Tiniest mammals on the earth, hamsters. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. హ్యామ్స్టర్ అనేది ఒక జర్మన్ వర్డ్ హ్యామ్స్టర్ నుంచి వచ్చిందనమాట. దాని మీనింగ్ ఏంటంటే టు హోర్డ్ అని. అంటే వీటి చీక్స్లో ఒక స్పెషల్ స్టోరేజ్ పాకెట్స్ ఉంటాయి. దానిలో ఇవి వీటి సీడ్స్ని గ్రెయిన్స్ని దాచుకొని ఊరికనే తింటూ ఉంటాయి. హ్యామ్స్టర్స్కి యాక్చువల్గా ఐసైట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అండ్ ఇవి ఎలా సెన్స్ చేస్తాయంటే స్మెల్తో అండ్ హియరింగ్ సెన్స్తో స్మెల్ చేస్తాయి. ఏవైనా హియరింగ్ సెన్స్ అండ్ స్మెల్లింగ్ సెన్స్తోనే ప్రెడిక్ట్ చేస్తాయి. ఇవి నార్మల్గా డే టైంలో కన్నా నైట్ టైంలోనే చాలా యాక్టివ్గా ఉంటాయి. మనం దీన్నే నైట్ అంటే నార్మల్గా నాక్టర్నల్ బిహేవియర్ అని అంటాం. మనం నైట్లో వీటిని అబ్జర్వ్ చేస్తే అసలు రన్నింగ్ వీల్ మీద మ్యారథాన్ లాగా రన్ చేస్తూనే ఉంటాయి. వీటి సైజ్ బిహేవియర్ బేస్ చేసుకొని డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. అండ్ మనం వీటిని హైడ్రేటెడ్గా ఉంచాలంటే డ్రింకింగ్ వాటర్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేయాలి. అండ్ వీటి ఫుడ్ కూడా బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి ఇవి హెల్తీగా ఉండాలంటే. అండ్ హెల్త్ వైజ్గా కూడా వీటిని మనం యాక్టివ్గా చూసుకోవాలి. అంటే వీటికి డెఫినెట్గా మనం వీల్ ఎక్సర్సైజ్ చేయించాలి. వీటిని మనం వేరే పెట్స్తో ఉండనివ్వద్దు, ఎందుకంటే ఇవి సోలిటరీ పెట్స్. అండ్ ఇంకొకటి వీటికి మనం ఎప్పుడంటే అప్పుడు చూ టాయ్స్ ఇస్తూ ఉండాలి, ఎందుకంటే వీటి టీత్ గ్రోత్ కోసం అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ వీటిని మనం అసలు స్ట్రెస్ చేయొద్దు, ఎందుకంటే వీటికి హైబర్నేషన్ లైక్ స్టేట్ అనేది వస్తుంది. సో అందుకే మనం వీటితో చాలా కేర్గా పేషెన్స్గా లవ్గా ఉండాలి. మనం ఎప్పుడు కానీ హ్యామ్స్టర్స్ని వాటర్తో బాత్ చేయించొద్దు, ఎందుకంటే వీటి ఫర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్గా ఉంటుంది. మనం వాటర్తో బాత్ చేస్తే ఫర్ న్యాచురల్ ఆయిల్ పోతుంది, స్కిన్ డ్రై అయ్యి ఫీవర్ వస్తుంది. అండ్ దీన్ని ఎలా బాత్ చేయించాలంటే శాండ్ బాత్ చేయించాలి. హ్యామ్స్టర్కి శాండ్ బాత్ చేయించడం వల్ల ఇది చాలా సేఫ్ అండ్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఫర్ క్లియర్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇచ్చింగ్ రాదు. చించిల్లా శాండ్ అనేది పెట్ స్టోర్స్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ శాండ్తోనే బాత్ చేయించాలి. బీట్ శాండ్ యూజ్ చేయొద్దు అండ్ సాయిల్ కూడా యూజ్ చేయొద్దు దీన్ని బాత్ చేయించడానికి. మనం వీటితో చాలా కేర్ఫుల్గా కేర్తో లవ్తో పేషెన్స్తోనే ఉండాలి. చూడండి ఎంత క్యూట్గా వాటర్ తాగుతున్నాయో.